గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారం దాడులు చేసిన నాయకుల్ని కార్యకర్తల్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అరెస్టులు జరుగుతున్నాయి. ఎక్కడ ఉన్నా ఆలస్యమైన పట్టుకుని కటకటాల వెనక వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్ట్ అయ్యారు. గతంలో మాచర్ల వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు తురకా కిషోర్. వరుస అరెస్టులతో వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు గుబులు పుడుతుందా? గత తప్పులకి శిక్ష తప్పదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కిషోర్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏపీకి తరలించినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు తురకా కిషోర్. 2020 మార్చి నెలలో పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని వార్తలు రావడంతో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో తురకా కిషోర్ పెద్ద కర్రతో కారు అద్దాలు బద్దలు కొట్టి దాడికి దిగాడు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్న వారికి ప్రమాదం తప్పింది. బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై దాడికి సంబంధించి అప్పట్లో కేసు నమోదైనప్పటికీ వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ కేసు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కిషోర్ను అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా దాడులకు తురకా కిషోర్ పాల్పడ్డారు. మాచర్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనతో కేసులకు భయపడి పిన్నెల్లి సోదరులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి వారి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ జాడ సైతం పోలీసులకు దొరకలేదు. తురకా కిషోర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏపీలో ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులు ఏపీని వీడడంతో వారి అనుచరుడు కిషోర్ బెంగళూరుకు వెళ్లినట్టు పోలీసులు భావించారు. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. ఆదివారం ఉదయం వైసీపీ నేత కిషోర్తో పాటు అతడి సోదరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మాచర్లకు తీసుకువచ్చి ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై పరిశీలకులుగా టీడీపీ తరపున బోండా ఉమా, బుద్దా వెంకన్నలను అక్కడికి వెళ్లారు. మాచర్ల సాగర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే వీరి వాహనంపై దాడికి దిగారు. ఈ క్రమంలో పెద్ద కర్రతో తురకా కిషోర్ టీడీపీ నేతల వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం తురకా కిషోర్ను మాచర్ల మున్సిపల్ చైర్మన్ చేయగా 2 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. ప్రత్యర్థులపై దాడి చేసినందుకు ప్రతిఫలం దక్కిందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. మరోవైపు తురకా కిషోర్పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. 2022 డిసెంబర్ 16న తెలుగుదేశం పార్టీ మాచర్లలో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టింది. ఆ సమయంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ నేతలు దహనం చేసిన కేసులో ప్రధాన నిందితుడు తురకా కిషోర్, మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై కూడా దాడి చేశారని ఆరోపణలున్నాయి. ఆ దాడి అనంతరం మాచర్ల పట్టణంలో టీడీపీ ఆస్తులను, టీడీపీ నేతల ఇళ్లలోకి చొరబడి విధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పలు హింసాకాండాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు తురకా కిషోర్. ఎన్నికల రోజున నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు మాచర్లలో తిరుగుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని అప్పట్లోని టీడీపీ నేతలు ఆరోపించారు. రెంటచింతల మండలం పాలువాయి గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్పై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు తురకా కిషోర్ మాచర్ల పట్నం పీడబ్ల్యూడీ కాలనీలో టీడీపీ ఒక నేతపై దాడికి పాల్పడి పలువురిని గాయపరిచిన కేసులో కూడా తురకా నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికలు ముగిసినా కూడా తురకా కిషోర్ ఆగడాలు దాడులు ఆగలేదు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు కారంపూడి పట్టణంలో టీడీపీ నేతల ఇళ్లు లూటీ, వారి ఆస్తులపై విధ్వంసానికి పాల్పడుతుంటే అడ్డుకున్న సీఐపై తురకా కిషోర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులలో కిషోర్ ఏటూగా ఉన్నాడని అధికారులు చెబుతున్నారు. గతంలో తప్పులు చేసిన వైసీపీ నేతలను ఒక్కొక్కరిని కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులు చేస్తోంది. తన నోటి దురుసుతనంతో వైసీపీ ప్రత్యర్థులపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అలాగే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తురకా కిషోర్ను కూడా అరెస్ట్ చేయడంతో గత తప్పులకు శిక్షలు తప్పవని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారో.